మన శ్రీధర్ సీసీలో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలాంటి స్టేజెస్లో మనం స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాము అన్నది దీని ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్ చేసే తప్పులేంటి మీరు కనుక చూసుకుంటే, కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఒక బేసిక్ లేమెన్ టర్మ్స్లో కనుక చూసుకుంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లైక్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి బ్యాంకింగ్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, రైల్వే కానివ్వండి, స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ, డిఫెన్స్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా సరే, ఈవెన్ మీరు ఫర్దర్గా ఏమైనా క్లాట్ ఇవి రాస్తున్నా సరే, ఏవైతే లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా కంపల్సరీ అడిగేటువంటి ఏరియా కరెంట్ అఫైర్స్. అయితే ఈ ఇంత ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అనేది చాలామందికి వచ్చేటువంటి డౌట్. దీంట్లో మనం కరెంట్ అఫైర్స్ గురించి ఎవరైనా సరే ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముందు కానీ, ఒక స్టూడెంట్ కమ్యూనిటీ కానీ, లేదా మీరు వీడియో చూసినప్పుడు కింద కానీ, సార్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్కి, అసలు ఇంతకీ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అని క్వశ్చన్స్ మీలో ఉంటాయి. జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటే చాలామందికి ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. అంటే మనకి ఇందులో ఏదైనా అడగచ్చు, ఏమైనా అడగచ్చు అనేటువంటి ఒక భావనలో మనం ఉంటాం. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే, మనం ఒక ప్రాపర్ పాత్వేలో వెళ్ళాలి. ఒక ప్రాపర్ పాత్లో కనుక వెళ్తే మనకు అది చాలా సింప్లిఫై అవుతుంది.